పరిశుద్ధుడా విమోచకుడానికి పరిశుద్ధ నామమును బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అతడంతో మాకు మంచి నిద్రను అనుగ్రహించి ఉదయ కాలంలో ఈ పాద సన్నిధికి వచ్చటకు మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. నీ వాక్యం చదువుతుండగా మాతో మాట్లాడండి, నీ స్వరం వినిపించండి, సన్నిధి ఉంచమని యేసునామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. యెషయా రాసిన గ్రంథము 60వ అధ్యాయం. నీకు వెలుగు వచ్చి చిన్నది, లెమ్ము తేజరిల్లెమ్ము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది, చీకటి చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నా మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. కన్నులెత్తి చుట్టూ చూడుము, వీరందరూ కూడుకుని నీ వద్దకు వచ్చుచున్నారు. నీ కుమారులు దూరం నుండి వచ్చుచున్నారు, నీ కుమార్తెలు చంక నెత్తిపడి వచ్చున్నారు. నీవు చూచి ప్రకాశింతువు, నీ గుండె కొట్టుకొనుచు పొంగును. సముద్ర వ్యాపారము నీ వైపు తిప్పబడును, జనముల ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చును. ఒంటెల సమూహమును మిథ్యామైన ఎయి పాని లేత ఒంటెలు ఈ దేశం మీద వ్యాపించును. వారందరూ షేబేను నుండి వచ్చిన వారందరూ బంగారమును ధూపద్రవ్యములను తీసుకుని వచ్చారు. యెహోవా స్తోత్రములను ప్రకటించాను. నీ కొరకు కేదారు గొర్రె మందలని కూడుకును, నెబాయేతు పొట్టేళ్ళు నీ పరిచర్యకు ఉపయోగము లగును. అవి నీ బలిపీఠం మీద అంగీకారములగును. నా శృంగార మందిరమును నేను శృంగారించదు. మేఘముల వలె ఎగయు గువ్వల వలె గూళ్ళకు ఎగసి వచ్చి వీరెవరు? నీ దేవుడైన యెహోవా నామమును బట్టి ఆయన నిన్ను శృంగారించిన ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని నామమును బట్టి దూరం నుండి ఏ కుమారులు తమ వెండి బంగారములను తీసుకొని వచ్చుటకు దీపములను నా కొరకు కనిపెట్టుచున్నవి. తర్షీషు ఓడలు మొదట వచ్చుచున్నది, అన్నిలో నీ ప్రకారమును కట్టుదురు. వారి రాజులు నీ ఉపచారం చేయుదురు. ఏలేనిగా నేను కోపపడి నిన్ను కొట్టితిరి గాని కటాక్షించి నీ మీద జాలపడుచున్నాను. నీ వద్దకు జనులు భాగ్యము తేపడినట్లు, వారి రాజుల జయోత్సవాలతో రప్పించినట్లు నీ ద్వారము రాత్రింబగలు వేయబడక నిత్యము తెరవబడి ఉండును. నిన్ను సేవింప నొల్లని జనమైనను రాజ్యమైనను నిలువదు. అట్టి జనములు నిర్మూలం చేయబడును. నా పరిశుద్ధాలయపు అలంకారం నిమిత్తమే లెబానోను శ్రేష్టమైన దేవదారు వృక్షములను, సలి వృక్షములను, గొంజి చెట్లను నీ యొద్దకు తేబడును. నేను నా పాదస్థలములను మహిమపరిచేదను. 14. నేను బాధించి వారి సంతానం వారు ఎదుటికి వచ్చి సాగిలపడెదరు. నిన్ను తృణీకరించి వారందరూ వచ్చి నీ పాదముల మీద పడెదరు. యెహోవా పట్టణమందు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సీయోను నీకు పేరు పెట్టెదరు. నీ విసర్జింపబడుటయో ఉద్దేశింపబడుటయనియో ఎవడును నీ మార్గం దాటిపోవుట లేదు. నిన్ను స్వాస్థ్యము శోభోత్యాతిశయముగాను బహు తరముగాను సంతోషకరముగాను చేసేదను. యెహోవానగు నేను నీ రక్షణకర్త, బహు పరాక్రమము గల యాకోబు దేవుడను. నీ విమోచకుడని నీకు తెలియబడినట్లు నీవు జనములు పాలు కూడిచి రాజుల వంటి పాలు త్రాగెదవు. నేను ఇత్తడికి ప్రతిగా బంగారం తెచ్చుచున్నాను, ఇనుమునకు ప్రతిగా వెండిని, కర్రకు ప్రతిగా ఇత్తడిని, కర్రకు
ప్రతిగా ఇనుమును ఇచ్చేస్తున్నాను. సమాధానము నీకు అధికారులుగాను, నీతిని నీకు విచారణకర్తలుగాను నియమించున్నాను. ఇకను నీ దేశమును బలత్కారమును మాట వినబడదు. నీ సరిహద్దులలో పాడును మాట కానీ నాశనము అను మాట కానీ వినబడదు. రక్షణయే నీకు ప్రకారమనియు ప్రఖ్యాతియే నీ గుణములనియు నేను చెప్పుకొందు. ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశమునకు వెలుగని ఉండదు. నీకు వెలిగించుటకై చంద్రుడు ఇకను ప్రకాశింపబడు. యెహోవాయే నీకు నిత్యము వెలుగు. నీ దేవుడు నీకు భూషణగా ఉండును. నీ సూర్యుడి ఇకను అస్తమించడు, నీ చంద్రుడు క్షీణింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. నీ దుఃఖ దినములు సమాప్తములను. నీ జనులందరూ నీతిమంతులై ఎందురు. నిన్ను నేను మహిమపరచునట్లు వారు నేను వాటికి కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును స్వాస్థ్యతగా స్వతంత్రించుకుందరు. వారిలో ఒంటరి వారైన వాడు 1000 మంది అనే అగును. ఎన్నిక లేని వాడు బలమైన జనులగును. యెహోవాగు నేను తగిన కాలం ఈ కార్యము త్వరపెట్టుదను. యెహోవా నేను తగిన కాలమందు త్వరపెట్టదను. మరి కొన్ని 2 మాటలు చూసుకొని ఉంచుకుందాం. అన్యులో నీ ప్రకారం 10 అన్యులో నీ ప్రకారములు కట్టుదురు. వారి రాజులో నీ ఉపచారం చేదురు. ఏలేనగా నేను కోపపడి నిన్ను కొట్టితి గాని కటాక్షించి నీ మీద జారిపడుచున్నాను. నీ యొద్ద జనముల భాగ్యము తేబడినట్లు వారి రాజులు జయోత్సవంతో రప్పించినట్లు నీ ద్వారమును రాత్రింబవళ్ళు వేడుక నిత్యము తెరవబడి ఉండును. నిన్ను సేవించనుల్ల నీ జనమైన రాజ్యమైనను నిలవదు. అట్టి జనములు నిర్మూలన చేయబడును. మరి దేవుడు కొన్ని సందర్భాలలో దేవుడు కోపపడుతూ ఉంటాడు, కానీ దేవుడు మరి మనల్ని జయోత్సవంగా నిలబడతాడని దేవుని వాక్యంలో సెలవిస్తున్నాడు. మనం తప్పు చేసినప్పుడు ఎవరైనా శిక్షిస్తారు. అందుకోసమే మానవుడు తప్పు చేయక ఉండడు. ఎప్పుడు తప్పుకు ఆస్కారం ఇస్తాడంటే దేవుని చెప్పిన మాట వినకుండా ఇష్టానుసారంగా చేసినప్పుడు తప్పుకు చోటిస్తూ ఉంటాడు. సో అప్పుడు దేవుని కోపం వస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో చేయలేని తప్పులు చేసుకుంటూ వస్తూ ఉంటాడు. అందుకోసమే దేవుడు మరి నిన్ను కోపపడినాను కానీ నిన్ను మంచిగా దేవోత్సవంతో నిన్ను మరి ఉంచుదనని దేవుని వాక్యంలో సెలవిస్తున్నారు. ఇంకా మరి దేవుని మాటలు మరి 20 వచనం చూస్తే నీ సూర్యుడి కన్నా అస్తమింపడు, నీ చంద్రుడి క్షీణింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. నీ దుఃఖ దినములు సమాప్తములగును. మనం దుఃఖిస్తూ ఉంటాం. ఏ సందర్భాల్లో కష్టము, బాధ, వేదన తట్టుకోలేని బాధ వచ్చినప్పుడు మనం చాలా దుఃఖిస్తూ ఉంటాం. మళ్ళీ దేవుడు ఈ ఉదయకాల సమయంలో నన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు, ఆదరిస్తూ ఉన్నాడు. నువ్వు దుఃఖంలో ఉంటే, నిన్ను వేదనలో ఉంటే, ఆ బాధ తీర్చుకోలేని స్థితిలో ఉంటే దేవుడు మరి నీ వాక్యంతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ దుఃఖ దినములు సమాప్తములగును. నువ్వు ఏడ్చే దినాలు సమాప్తములగును. నాకు ఈ సంవత్సర వాగ్దానం ఏమి ఇచ్చాడంటే, నువ్వు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును అని ఇచ్చాడు. నేను బ్రతుకు దినములలో విశ్రాంతి కలుగునంటే ఏంటి? మరి దేవా నాకు అర్థం కాలేదు, కానీ మరి సరే నా జీవితంలో ఈ సంవత్సరం అంతా ఏ విధంగా నాకు మరి విశ్రాంతితో కలిగిన జీవితాన్ని ఇస్తాడో ఆ వాగ్దానం నెరవేర్చినప్పుడు మనకు అర్థమైపోతుంటుంది. ఈ సంవత్సరం ఈరోజు డేటు ఉన్నది. సో మొదటి నెలలోనే ఉన్నాం, ఇంకా 11 నెలలు ఉన్నాయి. ఈ వాగ్దానం నాకు నెరవేర్చడానికి ఇంకా 11 నెలలు ఉన్నాయి. ఈ 11 నెలలలో దేవుడు నాకు ఏ విధంగా నాకు విశ్రాంతి కలిగజేస్తాడు. ఆ వాగ్దానం నెరవేర్చినప్పుడు
నాకు అర్థమైపోతూ ఉంటుంది. పోయిన సంవత్సరం వాగ్దానం ఏమని ఇచ్చాడు, ఇక ముందుగా నీ ముందుగా యెహోవా దూతలు తోడుగా ఉండును అని వచ్చే వాగ్దానం ఇది అని ఇచ్చాడు. సో నాకు భయము అపాయములు వచ్చినప్పుడు దేవుడు నాకు తోడుగా ఉన్నానని బయలుపరిచి ఆ సంవత్సరం అంతా నాకు ఆయుష్కాలం పొడిగించాడు. కొన్ని బాధలు, వేదనలు, శోధనలు ఎదుర్కొన్నప్పటికీ దేవుడు కాపాడి నడిపించాడు. నేను ఈ సంవత్సరము నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును. విశ్రాంతి అంటే ఏంటిది? ఇప్పుడు మనం విశ్రాంతి తీసుకుంటాం, కష్టం చేసినప్పుడు, బాగా అలసిపోయినప్పుడు రెస్ట్ అనేది తీసుకుంటాం, అంతేనా? రెస్ట్ తీసుకుంటాం, ఒక రెస్ట్ తీసుకొని తర్వాత మంచిగా మన మన చేసేది ముందుకెళ్ళిపోతాం. ఇక జీవితాంతం రెస్టే తీసుకుంటామా? తీసుకోం కదా. రెస్ట్ మరి పని దినాలు గవర్నమెంట్ ఎంప్లాయీకి ఏముంటుంది, పని దినాలు 6 దినాలు చేస్తారు. సండే రోజు రెస్ట్, విశ్రాంతి. ఈరోజు సెలవు రా, ఏమైనా చేసుకోవచ్చు అని సండే రోజు అని సెలవు ఇచ్చారు. బైబిల్ అనుసారంగా ఆ వాక్యాన్ని బట్టే అది ఆదివారం దినం సండే సెలవు అని పెట్టమని. కానీ ఈ చాలా మటుకి బైబిల్ అనుసారంగానే ప్రతిదీ ఉన్నది. కానీ ఈ లోకరీతిగా వాళ్ళు మరి నాయకులైన వాళ్ళు, ఎన్నికైన వారు ఏం చేస్తుంటారు, మా దేవి వారు పూజించే దేవతలను ఇప్పుడు వారి ఆచారాలు పోగొట్టుకో అలానే వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు మోడీ గారు ప్రధానమంత్రి అయినారు, తనని నిలబెట్టిన ప్రజలు. సో ఆయన ఏం చేశాడు, ఆయన చేసే పనులు ఆయన చేస్తూ ఉంటాడు. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంటుంది, ఎవరికి ఇష్టం వచ్చే దేవుళ్ళని పూజిస్తారు, వాళ్ళని చిన్నపుచ్చలేదని వాళ్ళు చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు నేను క్రైస్తవురాలిని, నేను ఒక అధికారంలోకి వస్తే నేను బలవంతంగా ఇది ముక్కు ఇది చెయ్యి అని చెప్తే వింటారా? వినరు. ఎవరు ఇష్టం వచ్చిన మార్గంలో వారు వెళ్తారు, అంతేకాని మనం వారిని శాసించే అధికారం లేదు. మరి దేవుడు అమ్మ నాన్నల్ని ఎన్నో సంవత్సరాల నుండి అమ్మని మరి అయ్యాగా మన దేవుడిని ఎన్నిక చేశాడు. నాన్నని వాటర్ సప్లై, గవర్నమెంట్ వారికి జాబ్ దేవుడు ఇచ్చాడు, ఆధిక్యత వారిని నిలబెట్టాడు, వారి ఆయుష్ని ఇంకా పొడిగించాడు. వారి జీవితంలో ఎన్నో అపాయాలు సంభవించాయి, ఆయనను దేవుడు నిలబెట్టాడు. ఇంకా కొన్ని సంవత్సరాలు అయితే వారు రిటైర్మెంట్ అయిపోతారు. వారు మనల్ని పెంచి పెద్ద చేశారు, మనకంటూ ఒక స్థాయిలో నిలబెట్టారు. మనల్ని కూడా ఒక స్థాయిలో నిలబెట్టి మనం గవర్నమెంట్ జాబ్కి ఎన్నికైతే గవర్నమెంట్కి మనం మంచి సేవ చేసిన వారిగా ఉండాలి. ఇతరులాగా ఇతరులు ఏం చేస్తుంటారు, గవర్నమెంట్ సొమ్ము అన్యాయంగా తింటూ ఉంటారు. చూస్తలేమా మనం? చూస్తూ ఉన్నాం. మరి ఎంతో విచ్చలవిడిగా అక్రమంగా గవర్నమెంట్ సొమ్ము తింటూ ఉంటాం. దాన్ని తగ్గ శిక్ష ఫలిస్తూనే ఉంటుంది. వారికి ఎంత పుణ్యానికి ఎంత విచ్చలవిడిగా తీసుకుంటారో అంత దగ్గర రోగాలు దేవుడు వారి జీవితంలో అనుమతింపబడుతూ ఉంటారు. వారు గ్రహించారు కానీ వారి దగ్గర రోగాలనే దేవుడు పెడుతూ ఉంటారు. మనకు ఆ సామర్థ్యం లేకుండా మనం చేయలేం. ఎందుకంటే మన నీతితో కూడినది చేసుకుంటాం. నాన్న ఎప్పుడైనా అమ్మాయినా ఎప్పుడైనా అక్రమంగా ఏదైనా చేసిందా? చేయటానికి వీలు ఉండదు. వాళ్ళు నీతితోనే మనకు వాళ్ళు నేర్పడ్డారు. కొన్ని సందర్భాల్లో గవర్నమెంట్ సొమ్ములు ఉపయోగించుకోవచ్చు కదా, మనం అలా ఉపయోగించుకోవడానికి ఆస్కారం లేదు. 10 మంది చూస్తూ ఉంటారు, 10 మంది చూసి అమ్మ వాళ్ళు కానీ అంటూ ఉంటారు. మన అమ్మ కానీ నాన్న కానీ అలాంటివి చేయాలి. మనం కూడా జాబ్లో నిలబెట్టినప్పుడు మనం జీతం తీసుకుంటాం అంతే, అంత దగ్గర పని చేయాలి అంతే. కానీ ఇష్టం వచ్చినట్టు చేస్తే పైనున్నవాడు దేవుడు అనేవాడు చూస్తూ ఉంటాడు, దానికి ప్రతిఫలము అనుభవిస్తుంటాడు. మనం ఎక్కువ శాతం గవర్నమెంట్ ఉద్యోగం చేసిన వాళ్ళకి, ఎక్కువ శాతం అక్రమంగా జీవించిన వాళ్ళకి నేను చూసినంతవరకు అయితే వారి అక్రమ జీవితాన్ని బట్టి వారు చేసిన పాప స్థితిని బట్టి జబ్బులు, శక్తికి మించిన జబ్బులను వారికి అనుమతించుకుంటూ వచ్చారు. వారికి పెడుతుంటారు, నువ్వు ఎంత తిన్నావా అంత డబ్బు,
అంత డాక్టర్లు చెప్తుంటారు. అది గ్రహించరు మానవుడు, మనకి గ్రహించరు. అందుకోసమే కష్టపడి చదివి ఉద్యోగం తెచ్చుకున్న వాళ్ళు కూడా లంచాలు తీసుకుంది ఏ పని చేయరు. ఒక ఆఫీస్కి వెళ్తే ఒక క్లర్క్ నేను క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం పోయాను. ఆ క్లర్క్ పని ఆమె జీతం ఇస్తారు. ఆ సర్టిఫికేట్ ఒక సంతకం చేపిస్తానికే 200 ఇయ్యరాదురా అన్నది. సో పోనీలే అని నా కాడ 200 లేవు కదా, 100 రూపాయలు ఇచ్చి చూసావా, ఆమె జీతం అనేది తీసుకుంటుంది. ఎంతో 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 అంతో ఇస్తేనే వాళ్ళు చేసి పెడతా అని మాట్లాడతారు. అంత భయంకరంగా తయారయ్యారు. అది క్లర్కు. సో అలాంటి పెద్ద పెద్ద పట్టాలు, భూమి పట్టాలు ఇలాంటివి చేసేవారు ఏం చేస్తారట అంటే లక్షలు 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 తీసుకుంటారు. గవర్నమెంట్కి వారికి ఏడ న్యాయం చేస్తున్నారు, చేస్తున్నారు, అక్రమంగా చేస్తారు. ఇక పోలీసులు ఏం చేస్తారు, ఆడికి దొంగ చేస్తే అదేదో చేస్తారు, కథం బయట పడిపోతూనే ఉంటారు. పోలీసు వాళ్ళకి అప్లై చెప్తే వాళ్ళ దొంగతనం బయట వేస్తారు, సస్పెండ్ చేస్తారు, కొన్నేళ్ళ సస్పెండ్ చేసి ఇంట్లో ఉంటారు. అయినా మళ్ళీ తర్వాత ఎక్కుతారని అలా అలా బుద్ధిహీన పని అట్లా ఉంటారు. బుద్ధి ఆడ దేవుడు. అందుకే దేవుడు పైన వాడు చూస్తాడు. నువ్వు అక్రమ జీవితం, అక్రమ సంతానం, అక్రమ సంపాదన చేస్తే దేవుడు అనేవాడు ఏ విధంగా తీసుకువెళ్ళాలో ఆ విధంగా తీసుకొని పోతూనే ఉంటాడు. శక్తికి మించిన జబ్బులు అనుమతిస్తూ ఉంటాడు వాడు. కొందరు మధ్యలోనే ప్రాణాలు పోతాయి. దేవుడు చక్కగా బ్రతకమని, నీ కష్టార్థితో తినవని చెప్పిన దేవుడు నువ్వు అక్రమంగా చేసిన దానికి అక్రమంగా చచ్చిపోతూ ఉంటావు. మనము ఎన్నో చూసి మనం అయితే అలా ఉండకూడదు. ఇప్పుడు ప్రజెంట్ అమ్మ నాన్నలు అయితే మనం తెలిసిన చూసిన కాంటి ఏనాడు ఎప్పుడు గవర్నమెంట్కి రూల్ చేయలేదు. వారు చేసే చిన్న పని అయినా నమ్మకంగా చేసుకొచ్చుకుంటారు. ఆ నమ్మకత్వం వారిని దీవించుకుంటూ వచ్చారు. మరి మనల్ని కూడా నేను గ్రూప్ 1కి సిద్ధపడుతున్నాను, గ్రూప్ 2కి. దేవుడు నాకు నిలబెట్టాలి. నా చిన్ననాటి కన్నా గెస్టెడ్ ఆఫీసర్ కావాలని, ఫైల్స్ మీద నా సిగ్నేచర్ వాల్యూ ఉండే జాబ్ కావాలని నేను కలగన్నాను. అంత దగ్గర నేను ఈసారి మళ్ళా నేను కృషి చేసి దాని దగ్గర జాబ్కి నేను సెలెక్ట్ కావాలని దేవుని నేను కోరుకుంటున్నాను. సో దేవుడు నిలబెడితే అది గొప్ప భాగ్యం. అంత దగ్గర నేను గవర్నమెంట్కి సేవ చేస్తాను. సో నువ్వు కూడా జాబ్కు పొందాలి కాబట్టి రైల్వే జాబ్కి ఇద్దరం సిద్ధపడుతున్నాం. దేవుడు నిలబెట్టాలి, ఆయన నామానికి ఘనత తెచ్చుకోవాలి. గవర్నమెంట్ ఇస్తూ ఉంటుంది, కరెక్ట్ పని చేస్తే జీతం ఆల్రెడీ ఇస్తుంది. ఇప్పుడు కండక్టర్లు టికెట్లు కండక్టర్ వాళ్ళకి ఎలాంటివి ఉండవు, పైనుంచి ఎలాంటివి ఉండవు. వాళ్ళు కరెక్ట్గా జాబులు చేస్తారు, కరెక్ట్ జీతాలు పడుతూ ఉంటాయి. అక్రమంగా తీసుకునేది వాళ్ళకి ఏడ ఉండదు. కొన్ని ఉన్నాయి మంచివి, కానీ ఇలాంటి ఆఫీసర్లు ఇలాంటివే భూములు పట్టాలు ఇలాంటివి చేసే వాళ్ళు తీసుకునే జీతాలు తక్కువ అని, వారికి సరిపోలేదని లక్షలు తీసుకుంటారు. సో వాళ్ళకి తీర్పు తెచ్చే దేవుడు వాళ్ళకున్నాడు. సో మనం ఏమి అనం, కానీ మనకు ఈ సంవత్సరం ఇచ్చిన వాగ్దానం నెరవేరుస్తాం. దీనికి ఇచ్చిన వాగ్దానం గుర్తుకుందా? నిన్ను అత్యధికంగా ఆశీర్వదిస్తానన్నాడు దేవుడు. నేను ఆశీర్వదించడానికి పిలిచాడు కాబట్టి ప్రభా నేను జాబ్కి సిద్ధపడుతున్నాను, నన్ను జాబ్లో నిలబెట్టు, నాకు జాబ్ ఇస్తే నేను మ్యారేజ్ చేసుకుంటాను, నన్ను నిలబెట్టు ప్రభా అని నీ వ్యక్తిగత జీవితం కోసం నువ్వు ప్రార్థన చేసుకో. నేను ప్రార్థిస్తాను, ప్రార్థన చేయలేను కాదు, నీ ప్రార్థన ఇంకా సమీపంలో దేవుడు నిన్ను ఆలకిస్తుంది. అని నేను అందరి కోసం, నా కుటుంబం కోసం నేను ప్రార్థిస్తాను. నా ప్రార్థన కూడా దేవుడు వింటాడు. వినడానికి కాదు, మన వ్యక్తిగత జీవితము మనపై మనం డిపెండ్ అయినప్పుడు దేవుడు మనకి ఇంకా మన పట్ల సంతోషిస్తాడంట. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించుగాక. ప్రార్థించుకున్నాం. పరిశుద్ధుడా, విమోచకుడా, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు నాయన. నువ్వు ఇచ్చిన వాగ్దానం బట్టి వందనాలు. నువ్వు బ్రతుకు దినములో నీకు విశ్రాంతి కలుగుతానని సెలవిచ్చావు దేవా. నువ్వు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చండి నాయన. గ్రూప్ 1కి గ్రూప్ 2కి నేను సిద్ధపడుతున్నాను.
నన్ను నిలబెట్టి నీ నామానికి ఘనత తెచ్చుకో దేవా. నా చిన్ననాటి డ్రీమ్ ప్రభా గెస్టెడ్ ఆఫీసర్ కావాలని అందుదగ్గర నేను కృషి చేయాలి. చేసే సామర్థ్యమును, శక్తిని, బలమును, ఆరోగ్యమును, జ్ఞానమును, బుద్ధిని, వివేక హృదయాన్ని దయచేయండి ప్రభా. నేను తమ్ముడు ఎక్కడ ఉండి చదువుకుంటున్నాం, ఇంటికాడ ఉంటే చదువుకోలేని స్థితి ప్రభా. అక్కడ ప్రశాంతమైన వాతావరణం మాకు కల్పిస్తున్న వందనాలు అయినా. మరి ఈ టైంలో ఇది కంప్లీట్ చేసుకునే జ్ఞానమును, సామర్థ్యమును దయచేయండి. చదువుకున్నది జ్ఞానం, జ్ఞాపశక్తిని నాయన ఆ టైంకి నేను ఎగ్జామ్ రాసే టైంకి అది గుర్తుకొచ్చే విధంగా జ్ఞాపక శక్తిని, గుర్తుకునే కృపను కూడా మాకు దయచేయండి. తమ్ముడు కూడా రైల్వేకి సిద్ధపడుతున్నాను, తనని నిలబెట్టండి ప్రభా. జాబ్ సెలెక్ట్ అవ్వడం ఇద్దరిని దీవించండి. తనకిచ్చిన వ్యక్తిగత వాగ్దానం నెరవేర్చండి. నేను నా కుటుంబాన్ని కృపగల హస్తములకు అప్పచెప్పినాను. నిరంజన్ కూడా జ్ఞాపకం చేసుకో. తన నేను జాబ్ ప్రభావ మరి నిశ్చితమైతే దానికి తగ్గ పోస్టు ఆయన మా మామయ్య తరఫున ఏదైనా ఇప్పించేది ఉంటే దేవా సహాయపడండి. ప్రైవేట్గా చేస్తుంది ప్రైవేట్కు, తనకు కూడా జాబ్ను అనుగ్రహించండి. నిరంజన్ రాణిని కూడా కుటుంబాన్ని కృపలో బుద్ధపరచుకో. నా కుటుంబం కృపలో బుద్ధపరచుకోండి. సులుగా చిక్కుపెట్టే శోధ నుండి, కీడాపాయం నుండి కాపాడు. అంధకార శక్తులు సంపూర్ణ విడుదల తెచ్చింది. అన్ని విషయాలు నీ దయగల చేతి కబ్జెప్తా. నేను తగ్గించుకుంటూ నీ నామం హెచ్చించుకుని ఘనత ప్రభావం పొందుని కోరుకుంటూ యేసయ్య నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తమే జయం, సిల్వ రక్తమే జయం. యేసు నా సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాది క్రియలు అనంతం నాశనమగునుగాక.